టీవీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। కుప్పం నియోజకవర్గంలో కరోనా మహమ్మారి, ఇప్పటివరకు 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు। మదనపల్లి, శ్రీకాళహస్తి పట్టణాల్లో జనసంఘ్ సిద్ధాంతకర్త డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు। జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్మోహన్ రెడ్డి 1,27,416 మందిని ఇంటి పట్టాల అర్హులుగా గుర్తించామని వెల్లడించిన జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా। చికెన్ మసాలా అనుకుని పురుగుల మందును కూరలో కలిపి వండి తినడంతో 2 చిన్నారులు మృతి, ఒక వృద్ధురాలి పరిస్థితి విషమం। మదనపల్లి పట్టణంలో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు, సామాజిక బాధ్యతతో భౌతిక దూరం పాటించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసిన మున్సిపల్ కమిషనర్ రవి। చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కి కరోనా లక్షణాలు, అప్రమత్తమైన అధికారులు। కుప్పం నియోజకవర్గంలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది। కుప్పం నియోజకవర్గం తమిళనాడు, కర్ణాటకల సరిహద్దుల్లో ఉండడంతో ఇక్కడి వారు బయట ప్రాంతాలకు వెళ్లి నియోజకవర్గానికి చేరుకుంటున్నారు। ఇప్పటి వరకు మొత్తం 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి। కుప్పం పట్టణంలో ప్రకాశం రోడ్డులో 1, తపాలారాజ్ వీధిలో 1, శాంతినగర్లో 2 కేసులు, కుప్పం మండలం మల్లానూరు పంచాయతీ యానాదిపురంలో 1 కేసు, రామకుప్పం మండలం వీర్నమల పంచాయతీ నీలిచేన్లు గ్రామంలో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి। ప్రతిరోజు వాలంటీర్ల సహాయంతో బయటి ప్రాంతాల నుండి వచ్చేవారిని గుర్తిస్తూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు। కుప్పంలో మున్సిపల్ అధికారులు, పోలీస్, రెవెన్యూ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు। ఇప్పటికైనా ప్రజలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలి, శానిటైజర్లను ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు। రామకుప్పం మండలం వీర్నమల పంచాయతీ నీలిచేను గ్రామంలో మనకి మొన్నటి దినం అనగా 20వ తేదీ 4 పాజిటివ్ కేసులు చెన్నై రిటర్న్ వాళ్ళది మనకి రిజల్ట్ వచ్చింది పాజిటివ్ కేనా। దీనికి సంబంధించి మనం ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది। ఈ క్రమంలో దగ్గర మొత్తం అందరినీ కలిపి నిన్న 48 మందిని మన మెడికల్ ఆఫీసర్ గారు కుప్పం గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ పంపించేసి అక్కడ వాళ్ళ స్వాబ్ టెస్ట్ చేయించడం జరిగింది। ఈరోజు కూడా ఇంకా కొంతమందిని స్వాబ్ టెస్ట్ చేయించడం జరిగింది। ఈ క్రమంలో రామకుప్పం మండల ప్రజలకు విజ్ఞప్తి అనగా మనం ఖచ్చితంగా ఈ యొక్క కరోనా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది, ముఖ్యంగా బయట నుంచి రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ వలన ఇది స్ప్రెడ్ అవుతుంది అనేది ఒక అంచనా ఉన్నది। కాబట్టి ఈ కుప్పంలో కూడా మనకి ఈరోజు కూడా కొన్ని కేసెస్ వచ్చాయి। ఈ యొక్క కేసులు పెరుగుతున్న దృష్ట్యా, తీవ్రత దృష్ట్యా మనము బయట నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళ గురించి ఇమ్మీడియట్గా వాలంటీర్స్ ద్వారా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం అనేది ఒకటి। తర్వాత వాళ్ళు స్వీయ రచన అనేది తీసుకోవాలి। ఎట్లా అంటే మాస్కులు ధరించడం అనేది, ఖచ్చితంగా మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, బయటికి రాకుండా వీలైనంతగా ఇంట్లోనే ఉండేదానికి చూడాలా। ఒక 20 రోజులు అట్లా మనం కట్టడితో ఉంటే దీన్ని మళ్ళీ తగ్గుముఖం పడుతుందనే ఒక ఆలోచనతో మనం ఉన్నాము। కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళకి సహకరించి, మీ పోలీసు వాళ్ళు ఏదైతే డైలీ ఆటోల ద్వారా అనౌన్స్ చేస్తున్నారో అవి పాటించేసి ఆ యొక్క రూల్స్ ఖచ్చితంగా మాస్క్ ధరించాలని చెప్పి మీ ద్వారా నేను రామకుప్పం మండలం ప్రజలకి విజ్ఞప్తి చేస్తాను। చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఓ కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ లక్షణాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు। అదేవిధంగా సోమవారం రాత్రి 6 కరోనా కేసులు నమోదు కావడంతో మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేసు సిబ్బందిని అప్రమత్తం చేశారు। దీంతో 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని సిబ్బందిని పోలీస్ గెస్ట్ హౌస్కు తరలించారు। అనంతరం పోలీస్ స్టేషన్ను శానిటైజర్ చేసి లాక్డౌన్ చేశారు। అలాగే నగరంలోని కరోనా వైరస్ వచ్చిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయాకి తరలించారు। సంబంధిత కంటైన్మెంట్ జోన్లలో వైరస్ నియంత్రణ కోసం పారిశుద్ధ్య కార్మికులు బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఆరోగ్య అధికారి వినోద్ కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి నాగేంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య, జగన్ ఉన్నారు।
జిల్లాలో ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 1,27,416 మందికి ఇంటి పట్టాలకు అర్హులుగా గుర్తించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భర్తగుప్తా అన్నారు. అమరావతి నుంచి మంగళవారం రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 90,337 మంది లబ్ధిదారుల కోసం భూసేకరణ, భూమి చదును పూర్తయిందని రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ఇప్పటికే 49,950 మందికి లాటరీ ద్వారా ఫ్లాట్లను కేటాయించామన్నారు. మరో 40,204 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. జిల్లాలో 239.48 ఎకరాలకు సంబంధించి భూసేకరణ పూర్తి అయ్యిందని, ఈ నెలాఖరుకల్లా ఆ భూమిని చదును చేయడం, ప్లాట్లను విభజించడం, లాటరీ ద్వారా కేటాయించే పనులు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భర్తగుప్తా తెలిపారు. జూలై 8న అర్హులైన వారందరికీ ఇంటి పట్టాలను 100% అందజేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, ఈ ఇల్లు లేని వారికి మొదట పట్టాలు ఇచ్చి ఆ తర్వాత వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో భూసేకరణ, భూమి చదును చేయడం, ప్లాట్ల కేటాయింపు వంటి పనులు పూర్తి కావాల్సి ఉందని, కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టాక తాను గ్రామాలలో పర్యటిస్తానని, అప్పుడు సంక్షేమ పథకాల కాలపరిమితి ప్రకారం అందుతున్నాయా లేదా అని ప్రజల నుంచే తెలుసుకోవడం జరుగుతుందన్నారు. And the second round of claim of all the beneficiaries in the Gram Secretariat. It has been completed, all the beneficiaries. So this is the item, so we can go begin distribute. Your land acquisition is 66% against 537. You have acquired 350. Electricity, please. Comments on the extent of land what needs to be acquired further. We have government land 140 acres, plus private lands 57 acres. We have already దానిలో కూడా ఎంటైర్ ల్యాండ్ అక్విజిషన్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ సార్. ఒక 260 acres ఆల్రెడీ we have received the consents and we are issuing the proceedings today sir. The bills will be uploaded tomorrow sir. Remaining land also sir, దాదాపు ఒక 260 acres అది కూడా పెండింగ్ ఉంది. అది కూడా ల్యాండ్ ఐడెంటిఫైడ్ సార్. Consents are also in process sir. Within 2 days we will be for issuing awards and they will be uploaded soon sir. By this month end sir, we will definitely have taken possession of all the land and leveling also would have been completed sir. Our time complete chestam sir. Only reason is maaku patta land proposed to be acquired at till date and ippudu kotta second phase ku vachina lands rendu equal amount ayin sir. Dani valla percentage came down to 50% padipoyindi sir mari. So Bharat, what I request you is at least position is completed. Yes, for these works. Similarly, naturally once you are taking position now, naturally మదనపల్లి పట్టణంలోని రెడ్డిస్ కాలనీ రెడ్ జోన్ ప్రాంతంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ లోకవర్ధన్ పర్యటించారు. రెడ్డిస్ కాలనీకి చెందిన ఓ మహిళ 16వ తేదీ హైదరాబాద్ నుండి మదనపల్లికు రావడం జరిగిందని, ఇంటింటా సర్వేలో ఆశా కార్యకర్తలు, వార్డు వాలంటీర్లు గుర్తించి మదనపల్లి అర్బన్ హెల్త్ వైద్యాధికారి డాక్టర్ అనుపమ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన వైద్యాధికారులు మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో స్వాబ్ పరీక్షలు చేయించారు. ఆమెకు కరోనా పరీక్ష నిర్ధారణ అయ్యింది. దీంతో రెడ్డిస్ కాలనీ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ లోకవర్ధన్ మాట్లాడుతూ, రెడ్డిస్ కాలనీ ప్రాంతంలో పాజిటివ్ నిర్ధారణ అయిన మహిళతో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్స్ను గుర్తించి వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించడం జరిగిందని, రెడ్ జోన్ ఏరియాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. రెడ్ జోన్ ఏరియాలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీని డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ పర్యవేక్షణ చేశారు. రెడ్ జోన్ ఏరియాలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓతో పాటు హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ, పర్యవేక్షకులు శ్రీనివాస్, వెంకటేష్, అమర తదితరులు పాల్గొన్నారు.
మదనపల్లి నియోజకవర్గ పరిధిలో మరొక కేసు ఒక 2 రోజుల ముందు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక రెడ్డిస్ కాలనీకి సంబంధించిన ఒక మహిళకి తను హైదరాబాద్ నుంచి మదనపల్లికి రావడం జరిగింది. వాలంటీర్లు, ఆశా వర్కర్ల సహాయంతో టెస్ట్ చేయగా పాజిటివ్గా నిర్ధారించడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ప్రాథమిక పరిచయస్తుల్ని, ద్వితీయ పరిచయస్తులకి అందరికీ టెస్ట్ చేసి హోమ్ క్వారంటైన్ ఉంచడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళకంతా మనం కోవిడ్ పరీక్షలు చేశాము. ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. కానీ ప్రజలంతా లేనిపోని వదంతులు నమ్మి చాలామందికి పాజిటివ్ వచ్చినట్టుగా భయభ్రాంతికి గురవుతున్నారు. ఎటువంటి పాజిటివ్ కేసు వచ్చినా మీడియా ముఖంగా వైద్య శాఖ, పోలీస్ శాఖ వాళ్ళు ప్రకటిస్తారు. కాబట్టి అక్కడ రెడ్ జోన్లు ప్రకటిస్తాం. కాబట్టి మీరు వదంతులు నమ్మకూడదని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా కొన్ని ప్రిజంప్టివ్ పాజిటివ్స్ వస్తాయి. అటు పాజిటివ్స్ కింద కన్సిడర్ చేయకూడదు. ప్రిజంప్టివ్ పాజిటివ్ కేసెస్ని మళ్ళీ మేము పాజిటివ్ కేసెస్గా టెస్ట్ చేసిన తర్వాతే అది పాజిటివ్ కేసు అయిన తర్వాత విజయవాడకి మనం పంపించడం జరుగుతుంది. లిస్ట్ ప్రకారం వాళ్ళు నోటిఫై చేస్తారు. మళ్ళీ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ప్రకటిస్తాం. కాబట్టి చాలా పక్కగా ప్రణాళిక ప్రకారం జరుగుతాయి ఇవన్నీ. మీరు వదంతులు నమ్మి వాట్సాప్ గ్రూపుల్లో రకరకాల వదంతులు ప్రచారం చేయొద్దని ఆ ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఏ పాజిటివ్ కేసు వచ్చినా మీడియా ముఖంగా మేమే ప్రకటిస్తామని చెప్తున్నాము. రెండోది ఏమంటే ప్రిజంప్టివ్ పాజిటివ్ కేసులు వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా మేమంతా పరిశుభ్రపరిచి డిస్ఇన్ఫెక్షన్ చేయడం జరుగుతుంది. అవి ముందస్తు చర్యలే కానీ వారి చుట్టుపక్కల వాళ్ళకంతా టెస్టులు కూడా చేస్తాం. కాబట్టి అవన్నీ ముందస్తు ప్రణాళికలో చర్యలే. కాబట్టి వాటి వల్ల పాజిటివ్ కేసులు ఉన్నాయేమో అని భయపడి భ్రమపడడం మంచిది కాదు. భయభ్రాంతులకు గురి కావద్దండి. ప్రజలందరికీ ఈ విధంగా మనవి చేస్తున్నాము. పురుగుల మందును చికెన్ మసాలా అనుకుని కూరలో కలపడంతో కూరను తిన్న 2 చిన్నారులు మృతి చెందగా వృద్ధురాలు అపస్మారక స్థితిలో ఉంది. ఈ ఘటన గుడిపాల మండలం ఏఎల్పురం గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. 2 చిన్నారులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. గుడిపాల మండలం వెంగమాంబాపురం పంచాయతీకి ఏఎల్పురంకి చెందిన గోవిందమ్మ కుమార్తె ధనమ్మ పిల్లలు చిత్తూరు రూరల్ మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన జీవా రోహితులు సెలవులు కావడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చారు. మనవళ్ళు రావడంతో గోవిందమ్మ ఇంటికి చికెన్ తీసుకొచ్చారు. ఇంట్లో ఉన్న పురుగుల మందును చికెన్ మసాలా అనుకుని కూరలో కలిపి వండి పిల్లలతో పాటు గోవిందమ్మ కూడా కూరను తిన్నారు. ముగ్గురు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు చికిత్స నిమిత్తం వీరిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారులు 2 మృతి చెందారు. వృద్ధురాలు గోవిందమ్మ పరిస్థితి విషమంగా ఉంది. గుడిపాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్లో విధించిన నిబంధనల సడలింపు నేపథ్యంలో మదనపల్లి పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ రవి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మదనపల్లి పట్టణంలో కోయంబేడుకు చెందిన కేసు ఏవి నాయుడు కాలనీలో ఒక వ్యక్తికి పాజిటివ్గా నమోదు. ఇప్పటికే పట్టణంలో 5 కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇటీవల కాలంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన 2 పిల్లలకు, అదేవిధంగా గౌతమి నగర్ రెడ్డిస్ కాలనీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్ కేసులు నమోదు కావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. అత్యధికంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులకే కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయని, ప్రతి ఒక్క వ్యక్తి సామాజిక బాధ్యతతో భౌతిక దూరాన్ని పాటించి దుకాణాల వద్ద మాస్కులు ధరించి బయటికి రావాలని సూచించారు. మదనపల్లిలో ఈ కరోనా కేసెస్ అనేది ఈ మధ్యకాలంలో పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ముందు మనకి రెడ్డప్ప నాయుడు కాలనీలో మొదటి కేసు వచ్చింది. ఆ తర్వాత మనకి ఇందిరా నగర్ కాలనీలోనే, తర్వాత రెడ్డిస్ కాలనీ, తర్వాత గౌతమి నగర్లో, అట్లా మొత్తం 5 కేసుల వరకు ఇప్పటివరకు రావడం జరిగింది. అంటే ఇది లాక్డౌన్ సడలించడం వలన ప్రజల యొక్క రాకపోకలు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పెరగటం వలన ఈ యొక్క కోవిడ్ కేసెస్ అనేది రావటం జరుగుతూ ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఏంటి అంటే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మనకి ఈ కేసెస్ అన్నీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ ద్వారానే వస్తూ వచ్చాయి. ఇప్పుడు ఒక కేసు చూసినట్టయితే మనకి ముందు తమిళనాడు నుంచి వచ్చింది కేసు,
తర్వాత ఇందిరా కాలనీలో వచ్చిన కేసెస్ అన్నీ కూడా మహారాష్ట్ర నుంచి రావటం వల్ల వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మనకి గౌతమ్ నగర్లో చూసినట్టయితేనేమో అతను ఢిల్లీ నుంచి వచ్చినట్టుగా తెలిసింది, బెంగళూరు నుంచి వచ్చినట్టుగా తెలిసింది. ఇప్పుడు మొన్న ఇక్కడ రెడ్డిస్ కాలనీలో చూసినట్టయితే అది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా ఈ కేసెస్ అన్నీ కూడా మనకి రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా సరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని ముందుగా బయట తిరగకుండా హోమ్ క్వారంటైన్లో ఉండమని చెప్పి కోరాలి. తర్వాత ఏంటంటే వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే మాకు వాలంటీర్ల ద్వారా కనుక తెలియజేసినట్లయితే వాళ్ళకి వెంటనే కోవిడ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వాళ్ళు బయటికి తిరగకుండా వాళ్ళు బయటకు వచ్చి ఎవరెవరితోటి ప్రైమరీ కాంటాక్ట్స్ సెకండరీ కాంటాక్ట్స్ పెట్టుకున్నారో వాళ్ళ వివరాలను కూడా మేము వాలంటీర్ ద్వారా కూడా సేకరించడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా ముందు హోమ్ క్వారంటైన్లో ఉండమని అడగడం జరుగుతూ ఉంది. తర్వాత వాళ్ళందరినీ కూడా కోవిడ్ టెస్ట్ కూడా చేయించడం జరుగుతూ ఉంది. సో ఈ రకంగా మనం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళతోటి వివరాలను ముందుగా తెలియజేయటం, రెండోది వాళ్ళు అటువంటి వాళ్ళ నుంచి కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ కానీ అది మెయింటైన్ చేయటం, ఎవరికి వాళ్ళని సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయటం, అది తర్వాత మాస్క్స్ ఒకటి ధరించడం. చాలామంది చూసినట్లయితే ఇప్పుడు మాస్క్స్ అవన్నీ కూడా వేసుకోవటం లేదు. మేము ఎంత ఎడ్యుకేట్ చేసి ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా చాలామందిలో ఇంకా ఈ నిర్లక్ష్యం అనేది కనిపిస్తూ ఉంది. పర్టికులర్గా బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్స్ అనేది ధరించి మాత్రమే బయటకు రావాలి. అలా విధంగా ధరించకపోయినట్టయితే ప్రభుత్వ కార్యాలయాలు అయితే ప్రవేశం అనుమతి కూడా నిరాకరించడానికి బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నో మాస్క్ అనే స్టిక్కర్స్ బోర్డ్స్ కూడా పెట్టమని చెప్పి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా కోరటం జరిగింది. అదేవిధంగా దుకాణాలలో కూడా అన్ని చోట్ల కూడా మాస్క్స్ లేకుండా వచ్చినట్టయితే వాళ్ళని అందరూ అనుమతించొద్దని చెప్పి వాళ్ళందరినీ కోరటం జరిగింది. ఇది ప్రధానంగా ప్రజలందరూ గమనించి ఖచ్చితంగా మాస్క్స్ ధరించమని కోరుతూ ఉన్నాం. పర్టికులర్గా రెడ్ జోన్లో మేము మున్సిపాలిటీ పరంగా అన్ని రకాల డిజిన్ఫెక్టెంట్ యాక్టివిటీస్ అంటే బ్లీచింగ్ చల్లించడం, తర్వాత స్ప్రేయింగ్ చేయించడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కంటైన్మెంట్ ఏరియాలో ఎసెన్షియల్ సర్వీసెస్ వరకు మేము ఒక సూపర్ మార్కెట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారానే అవసరమైనటువంటి ఈ కిరాణా సామాన్ అంతా కూడా పొందవచ్చు అని చెప్పి వాళ్ళకి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా అవసరం అనుకుంటే ఫోన్ చేసి వాళ్ళు డోర్ డెలివరీ ద్వారా ఆ సరుకులు తెప్పించుకోవచ్చు. నీటి వరకు, డ్రింకింగ్ వాటర్ వరకు, తర్వాత మిల్క్ వరకు కూడా ప్రాబ్లం లేకుండా వాళ్ళని వరకు అనుమతించుకుంటూ జరుగుతాం. ఈ రకంగా మనం రెడ్ జోన్ ఏరియాలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి సోషల్ డిస్టెన్సింగ్, తర్వాత మాస్క్ ధరించిన విషయంలో మరి ఖచ్చితంగా పాటించినట్టయితే మనం ఈ కరోనాను దూరంగా పెట్టడానికి అవకాశం. రాజకీయాలు పార్టీలకు అతీతంగా అర్హులైన రజకులకు 5 ఏళ్ల పాటు ఒక్కో కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం అందుతుంది అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. రజకులు ఉండే ప్రాంతానికి వెళ్లి వారి కష్ట సుఖాలను తెలుసుకొని జగనన్న చేదోడు పథకం వారికి ఏ విధంగా లబ్ధి చేకూరుతుందని స్థానిక ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. రజకులతో కలిసి వారు నిత్యం చేసే కార్యక్రమాలను వారితో కలిసి చేశారు. రజకులకు ఎటువంటి కష్టం రాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన రజకులకి 5 ఏళ్ల పాటు ఒక్కో కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు.
జనసంఘ్ సిద్ధాంతకర్త బీజేపీ ఆవిర్భావానికి ఆద్యులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని ఏపీ బీజేపీ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ రేవతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాజంపేట జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి, ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా కార్యదర్శి నాగరెడ్డమ్మ బీజేపీ కార్యకర్తలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాజంపేట జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి మాట్లాడుతూ కార్మిక పక్షపాతి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివాస్ జూలై 23ను జరుపుకుంటారని, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానం సేవలను వివరిస్తూ ఆయన ఒక గొప్ప రాజనీతి శాస్త్ర నిపుణుడు, ఆలోచనాపరుడు, దేశభక్తి కలవాడు. దేశానికి ఆయన చేసిన సేవలు విలువలు కట్టలేనివని, మనం ఆయన్ను గుర్తించుకోవాలని, నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు జనసంఘ్ వ్యవస్థాపకులు, బీజేపీ సీనియర్ మోస్ట్ లీడరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం సందర్భంగా మరి వారికి ఘన నివాళి అర్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఒక దేశంలో 2 చట్టాలు, 2 జెండాలు, 2 రాజ్యాంగాలు ఉండకూడదు, భారతదేశం మొత్తం ఒకే రాజ్యాంగం ఉండాలి, ఒకే జెండా ఉండాలి, ఒకే చట్టం ఉండాలనేటటువంటి నినాదంతో ఆ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పును ఎత్తి చూపుతూ అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తూ 370 ఆర్టికల్ను రద్దు చేయమని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొని ఆ డిమాండ్తో నేను భారతీయ పౌరుణ్ణి, భారతదేశంలో నేను వెళ్ళేటటువంటి హక్కు నాకుంది అనేటటువంటి నిదానంతో మరి ఆ రోజు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారు. జమ్మూ కాశ్మీర్లో అడుగు పెట్టగానే అప్పుడున్నటువంటి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఒక కుటీల నీతితో మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి కుట్రలు, కుతంత్రాలు జరగడము. మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి గొప్ప వ్యక్తులు ఉంటే ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరునిలో కూడా దేశభక్తి పెంపొందిస్తారు, దేశ సార్వభౌమత్వాన్ని అభిమానించేటటువంటి ఒక స్వాభిమానాన్ని పెంపొందిస్తారు. అటువంటి దేశభక్తులు పెరిగితే, భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళు పెరిగితే, భారతదేశ సమైక్యతను కాపాడాలనుకునే వాళ్ళ సంఖ్య పెరిగితే మరి తమ ప్రభుత్వానికి ఉనికికి ఇబ్బంది అవుతున్నటువంటి ఉద్దేశంతో మరి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఒక పథకం ప్రకారము శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి తర్వాత ఒక అనుమానాస్పద స్థితిలో మరి ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు మరణించడం జరిగింది. మరి దేశం కోసం, సమాజం కోసం, భారతదేశ సౌభ్రాతృత్వం కోసం, సమాజ నిర్మాణం కోసం ఈ 370 ఆర్టికల్ రద్దు కోసం మరి ఆ రోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు 1953లో మరి బలిదానం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఆ 370 ఆర్టికల్ను తీసేస్తే అదేదో ఒక మహాభూతం అన్నట్టు, అది తీసేస్తే భారతదేశం అతలాకుతలం అయిపోతుంది అనేటటువంటి ఒక భ్రాంతిని ప్రజల్లో క్రియేట్ చేసి మరి ఇన్ని సంవత్సరాలుగా మరి ఆ సమస్యను అట్లే పెట్టారు. మరి వారి బలిదానానికి మరి ఈరోజు ప్రతిఫలంగా ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉండేటటువంటి ప్రభుత్వము ఒక్క రక్తపు చుక్క కూడా చిత్తకుండా, దేశంలో ఎక్కడా కూడా ఎటువంటి అలజడి లేకుండా అందరినీ ఒప్పించి మెప్పించి మరి ఈరోజు ఆ 370 ఆర్టికల్ను తీసేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. ఈరోజు మరి భారతదేశంలో ఎక్కడైనా మనమందరం వెళ్ళగలిగేటటువంటి హక్కు ఉంది. ఇంతకుముందు మనం భారతదేశంలో భారతీయ పౌరులం. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైనప్పటికీ జమ్మూ కాశ్మీర్లో ఒక సెంటు భూమి కొనలేము. జమ్మూ కాశ్మీర్లో వివాహాలు చేసుకుంటే దానికి మనకున్నటువంటి కొన్ని హక్కులు మారిపోతాయి. జమ్మూ కాశ్మీర్లో వేరే రాజ్యాంగం ఉన్నది, వేరే జెండా ఉండేది, వేరే మరి ఈ విధమైనటువంటి పరిస్థితిని ఈరోజు ఆ రోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఫలితము ఈరోజు నెరవేరింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఆ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదానానికి తగినటువంటి బహుమానం రూపంలో 370 ఆర్టికల్ను రద్దు చేసి మరి ఈరోజు ఈ సందర్భంగా వచ్చినటువంటి ఈ బలిదాన దినోత్సవాన్ని భారతదేశం మొత్తము ప్రతి బూతులో ప్రతి కార్యకర్త ఘనంగా చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మదనపల్లిలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఇవాళ బలిదాన దినోత్సవం జరుపుకుంటున్నాము.
एक देश में 2 संविधान 2 प्रधान 2 विधान नहीं चलेंगे అనే నినాదంతో జనసంఘ్ స్థాపించిన మహానుభావుడు తర్వాత ఇప్పటి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి దేశంలో దేశహితం కోసం దేశం కోసం ప్రజల కోసం అర్హము తప్పిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని స్థాపించిన మహానుభావుడు. ఇవాళ ఆయన బలిదాన్ దివస్ను మేము జరుపుకుంటున్నాము. కాబట్టి ఇలాంటి మహానుభావులు ఎంతోమంది బలిదానం చేయబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి మహానుభావులందరూ ఈరోజు భారతీయ జనతా పార్టీని పనిచేస్తూ దేశం మొత్తం చల్లగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని శ్రీ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనందరికీ తెలిసినవి. కాబట్టి ఈరోజు బలిదాన్ దివస్ సందర్భంగా భారతదేశంలో నలుమూలల అందరూ కూడా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మన శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ను జరుపుకుంటున్నాము. మన దేశం అంతాను ఈ బలిదాన్ దివస్ని జరుపుకుంటున్నారు. ఇతని కృషి వృధా పోలేదని మనం చెప్పవచ్చు. మోదీజీ ఈరోజు 370 ఆర్టికల్ను ఇంప్లిమెంట్ చేసి జమ్మూ కాశ్మీర్కు ఉన్న సమస్యలన్నింటినీ దూరపరచడం జరిగింది. శ్యామప్రసాద్ ముఖర్జీ గారి కృషి వృధా పోలేదని చెప్పవచ్చు. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ని స్థాపించి ఆ తర్వాత బీజేపీ పార్టీ అవతరించడం జరిగింది. మనమందరము గర్వపడాల్సిన దినము. భారత్ మాతాకి జై. పలమనేరు నియోజకవర్గంలో పనిచేసిన డీఎస్పీ అరీఫుల్లాకి ఏఎస్పీగా పదోన్నతి లభించింది. ఆదర్శప్రాయమైన ప్రతిభతో ప్రతి ఒక్క కేసును తనదైన శైలితో పరీక్షించి సామర్థ్యం గల నైపుణ్యం గల వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకి పదోన్నతి రావడం చాలా సంతోషమని పలువురు పోలీస్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఏఎస్పీ అరీఫుల్లా మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ అంటే ప్రజల సమస్య పరిష్కారానికే ఉన్న అత్యుత్తమ మార్గమని, సమస్య పరిష్కారంలో ఎక్కడైనా తన వంతు న్యాయం చేస్తానని తెలిపారు. I am from 85 బ్యాచ్. 1985లో ఎన్లిస్ట్ అయ్యాను యాజ్ సబ్ ఇన్స్పెక్టర్గా 2 స్టార్. సో ఆ తర్వాత అంచెలంచెలుగా ఫస్ట్ నా యొక్క పోస్టింగ్ కర్నూలు డిస్టిక్లో జరిగింది. 7 years వరకు ఉన్నాను. ఆ తర్వాత 93లో ఐ ల్యాండెడ్ ఇన్ చిత్తూరు డిస్టిక్. ఇక్కడ జిల్లాలో డిఫరెంట్ సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్లలో సబ్ ఇన్స్పెక్టర్గా తర్వాత డిఎస్పీగా మధ్యలో ప్రమోషన్ వచ్చినాక ఇన్స్పెక్టర్గా ఐ వెంట్ టు అనంతపూర్ డిస్టిక్ ఫర్ టైమ్ బీయింగ్ అండ్ దెన్ ఐ వెంట్ టు కర్నూలు డిస్టిక్ ఫర్ 2 to 3 years పీరియడ్. అక్కడ కూడా చేశాను. ఆ తర్వాత అగైన్ ఐ కమ్ బ్యాక్ టు దిస్ చిత్తూరు డిస్టిక్. సో 2004లో వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ చేయడం జరిగింది. మళ్ళీ ప్రమోషన్ ఇక్కడే వచ్చింది యాజ్ ఏ డిఎస్పీగా. ఫస్ట్ క్రైమ్ డిఎస్పీ నేను తిరుపతిలో. ఆ తర్వాత మళ్ళీ పుత్తూరుకు పోయాను డిఎస్పీగా. మళ్ళీ బెటాలియన్ పోయాను వెంకటగిరిలో. 5 years వరకు బయట ఉన్నాను. బెటాలియన్లో అసిస్టెంట్ కమాండెంట్ వచ్చేసి మళ్ళీ 1.5 year సిఐడిలో చేశాను అనమాట, నెల్లూరు సిఐడిలో. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది ఆఫ్టర్ ఎలక్షన్స్. వచ్చినాక మళ్ళీ ఇప్పుడు నా గోయింగ్ టు కంప్లీట్ 1 year ఆఫ్ పీరియడ్ ఇన్ పలమనేరు సబ్ డివిజన్. సో నేను చెప్పడం ఏమంటే మన యొక్క సిన్సియరిటీ, ఒబీడియన్సీ, మన యొక్క అటెండెన్స్, మనకు ఆఫీసర్స్తో మనము చాలా ఒబీడియంట్గా లాయల్గా ఉంటూ మన యొక్క వర్క్ పైన మనము ధ్యాస పెట్టి వర్క్ పైన మనము సిన్సియారిటీ, మన యొక్క ఎఫెక్టివ్నెస్, తర్వాత వర్క్ పరంగా పబ్లిక్లో జనరల్ పబ్లిక్తో మనము మంచి క్యారెక్టర్తో, మంచి బిహేవియర్తో, వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క ఏ ఇష్యూస్ అవుతాయో వాటికి మనము గ్రహించి వాటికి ఏ విధంగా మనం సొల్యూషన్ చూపెట్టాలనే ఒక దిశలో పోయినామంటే మనము డెఫినెట్గా విల్ బికమ్ ఏ గుడ్ పోలీస్ ఆఫీసర్ యాజ్ వెల్ యాజ్ విల్ గెట్ ది గుడ్ విల్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఆ కోణంలో ఆ విధంగా మనము చేసుకుంటూ పోయినామంటే ఎట్లాంటి అబ్స్ట్రక్షన్స్ వచ్చినా, ఎట్లాంటి అడ్డంకులు వచ్చినా, ఎటువంటి ఎవరి వల్ల కూడాను మనకు బ్యాడ్ క్యారెక్టర్స్ వల్ల వచ్చిన వాటికి కూడాను మనం అధిగమించుకోవచ్చు. సో ఫస్ట్ మనము ప్రజలకు ఏం కావాలా, ఇష్యూస్ ఏమున్నాయనేసి స్టడీ చేసి మనం ప్రొసీడ్ అయితే దానికన్నా మంచి సక్సెస్ఫుల్ గోల్ అనేది ఏది ఉండదనేసి నా యొక్క ఉద్దేశం.
రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లబ్ధి చేకూర్చిన సందర్భంగా ఈ రోజు పలమనేరు పట్టణంలోని జిలానీ కూడలి వైఎస్ఆర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికీ సుమారు 30% మందికి డాక్యుమెంట్ సరిగా లేనందున ఈ పథకానికి అర్హులు కాలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్య నెలకొన్న నేపథ్యంలో వారు మరలా దరఖాస్తు చేసుకోవడానికి 10 రోజుల సమయం పొడిగించారని, తద్వారా అందరూ దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణుల సంఘం అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, నాయ బ్రాహ్మణులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇచ్చినటువంటి వీళ్ళకి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చినందుకు కృతజ్ఞతా భావంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వీరందరూ కూడా నా సమక్షంలో పాలాభిషేకం చేయడం నాకు చాలా సంతోషకరంగా అనిపించింది. ఎందుకంటే మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడున్నటువంటి కోవిడ్-19 ఈ కరోనా మహమ్మారి వల్ల ఎవరు కూడా దాదాపు మీరు ఎవరు కూడా 3 నెలల నుంచి షాపులు ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. అయినా ప్రభుత్వం ఏదైతే మీకు హామీ ఇచ్చిందో దానికి నిలబడి మాట మీద కట్టుబడి మీ అందరికీ కూడా 10,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. కాకుండా ఇక్కడ చిన్న ఇబ్బందికరమైనటువంటి విషయం ఏమి అంటే, నాకున్నటువంటి సమాచారం మేరకు నాయ బ్రాహ్మణ సంఘంలో ఎవరైతే ఉన్నారో ఈ చిన్న చిన్న షాపులు పెట్టుకున్నటువంటి వారు సరిగ్గా వారి డాక్యుమెంట్లని ఏదైతే కుల సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా మిగిలిన దాఖలాలు సరిగా లేకపోవడం వల్ల దాదాపు 40% మందికి ఈ లబ్ధిదారులు పొందలేకపోయారనేది నాకు ఒక సమాచారం ఉంది. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా, మీరందరూ కూడా కనీసం ఈ సంవత్సరం అయిపోయింది, వచ్చే సంవత్సరానికన్నా మిమ్మల్ని అందరినీ నేను ఒకటే వేడుకుంటా ఉన్నా. జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, పలమనేరు అధ్యక్షుల వారికి మీకు నేను ఒకటే తెలియపరుస్తూ ఉన్నా, మీ నాయ బ్రాహ్మణులు ఎవరెవరు ఉన్నారో మీ సంఘం ద్వారా అన్ని చోట్ల మీరు పర్యటించి వాళ్ళకి కావలసినటువంటి దరఖాస్తులన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టండి. రానున్న వచ్చే సంవత్సరానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి వాళ్ళు కూడా అందాలని నేను మిమ్మల్ని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. 10వ తేదీ వరకు మళ్ళీ ఆన్లైన్లో దరఖాస్తులు మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే, మీరు మీడియాలో చూడొచ్చు, కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. అసలు వాస్తవాలు ఏమనేది కూడా మీరందరూ కూడా చూస్తున్నారు. మీరందరూ గమనించాలి, గతంలో చంద్రబాబు నాయుడు గారు నాయ బ్రాహ్మణులు సచివాలయాలు కూడా రానిలేదు. మీకు గుర్తుందో లేదో, మనం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. నేను అప్పుడు శాసనసభ్యుడు కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి నేను వెళ్ళాను. ఆ రోజు అక్కడ కొత్త అమరావతిని చూద్దామని వెళ్తే అప్పుడు నాయ బ్రాహ్మణులు అందరూ కూడా అక్కడ గేట్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళని ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా బెదిరించినటువంటి సంఘటన మీరు అందరూ కూడా చూశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద జనసంఘ్ సిద్ధాంతకర్త బీజేపీకి ఆద్యులు స్వర్గీయ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి నివాళులర్పించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ కార్మిక పక్షపాతి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివాస్ కార్యక్రమాన్ని, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానం సేవలను వివరించారు. ఆయన ఒక గొప్ప రాజనీతి శాస్త్ర నిపుణుడు, ఆలోచనాపరుడు, దేశభక్తి కలవాడు. దేశానికి ఆయన చేసిన సేవలు విలువ కట్టలేనివి. మనం ఆయన్ని గుర్తుంచుకోవాలి. యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని కోరారు. చట్టం అని ప్రకటించలేదు. దానికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమం కోసం కాశ్మీర్కి వెళ్తే ఆయన ఆ రోజు ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి వారి యొక్క నీచమైనటువంటి బుద్ధితో మరి
పోలీస్ కస్టడీలో. ఎందుకంటే 370(35A) ఆర్టికల్కి రద్దు కోసము ఆయన ఉద్యమం కోసం ఆడికి వెళ్తే అక్కడ ఉన్నట్టు పోలీసులు అతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి లాస్ట్కి ఆయన శవాన్ని బయటికి పంపించారు. అదే ఈ యొక్క జూన్ 23వ తారీఖు 1953లో జరిగిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క భారతదేశంలో ఈ 370(35) కోసం ఎంతోమంది బలిదానమైన మొట్టమొదటి వ్యక్తి బలిదానం ఎవరంటే ఒక శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. అందువలన ఆయన చరిత్ర చాలా గొప్పది. మరి అలాంటి మహనీయులు మహానుభావులు మరి ఆ రోజు ప్రాణత్యాగం చేస్తే ఈ రోజు దగ్గర 70 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో అందరం ఒకటే, అందరికీ ఒకే జెండా వర్తించాలి, అందరికీ ఒకే చట్టం ఉండాలి, అందరికీ ఒకే రాజ్యాంగం ఉండాలి అన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు మరి ఈ యొక్క 370(35A) రద్దు చేయడం జరిగింది. DLTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.